తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం చాలా పెద్ద తప్పని, ఇది భరించలేని అపరాధమని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీకి నిరసనగా తిరుపతి అలిపిరి సమీపంలోని గరుడ కోడెల వద్ద కొబ్బరికాయలు కొట్టి ఆందోళన నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్తీ ప్రసాదాన్ని ఇవ్వడం ఘోరమన్నారు. గత 5 ఏళ్లలో తిరుమలలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లోనూ ఇలాంటివి జరుగుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటానికి హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇది మహా అపచారం. మళ్ళీ అందులోను మీరు తప్పిపుచ్చుకుంటున్నారు కల్తీ లేదు అని చెప్పేసి. గత 5 ఏళ్ల కాలం లోపల కేవలం లడ్డూ మాత్రమే కాదు, మీరు కల్తీ చేసింది మీ పాలనయే కల్తీగా ఉంది. దేవాలయాలను నేలమట్టం చేశారు, దేవతా విగ్రహాలను నేలమట్టం చేశారు. మేమనుకున్నాం కేవలం వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిందానంటే ఇది కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలకు దేవతామూర్తులకు మీరు పెట్టింది నైవేద్యం ఏమిటి అంటే కల్తీ ప్రసాదము. ఇంతకంటే మహా అపరాధం ఇంకేమైనా ఉంటుందా? మీ మాటలు వింటా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆ రోజు రాముడి విగ్రహం తలనరికితేనే ఒప్పుకోలేదు, ఈ రోజు లడ్డు కల్తీ జరిగిందంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోదని యావత్ సమాజానికి తెలుసు. మీరు తప్పు చేసిందన్నటువంటి విషయం కూడా యావత్ ప్రపంచానికి తెలుసు. బేషరతుగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ తిరుపతిలో ఇదే అలిపిరి ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామి వేయాల్సినటువంటి శిక్ష ఖచ్చితంగా వేస్తారు. అట్లాగే కూటమి ప్రభుత్వం దీని మీద విచారణ చేయించి కఠినమైన శిక్షలు వేస్తే గాని భవిష్యత్తు లోపల ఇటువంటివి తలెత్తకుండా ఉంటాయని మనవి చేస్తా ఉన్నాము.